అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది, ఇంకా కృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దొల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత నేమి అంటే ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. నైమిషారణ్యదర్శనం నవభక్తినిదర్శనం నైమిషారణ్యదర్శనం భవపాపవికర్షణం పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్యదర్శనం పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్యదర్శనం శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్య దర్శనం కలికాలు మోపని కళల నైమిషారణ్య దర్శనం నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం చక్రతీర్థలహరుల నైమిషారణ్య దర్శనం దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్య దర్శనం వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్య దర్శనం భాగవత సప్తాహముల నైమిషారణ్య దర్శనం నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతారు అనడానికి పరాకాష్ట దధీచి మహర్షి. దధీచి మహర్షి అపారమైనటువంటి తపశక్తి సంపన్నుడు. ఒకనొకప్పుడు దేవతలందరూ రాక్షసుల మీద యుద్ధం చేసి తిరిగి వెళ్ళిపోతూ వాళ్ళ ఆయుధాలు అత్యంత శక్తివంతాలు కాబట్టి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆ ఆయుధాలు తీసుకుందామని, ఆయుధాలు దొంగిలింపబడకుండా ఉండాలి అంటే దానికి తగిన పవిత్రమైనటువంటి ప్రదేశం, శక్తివంతమైన ప్రదేశం ఎక్కడుంది అని ఆలోచించి దధీచి మహర్షి యొక్క
తపస్సు చేసుకునేటటువంటి ప్రాంగణంలో వాటిని అప్పచెప్పి వెళ్ళిపోయారు. మహర్షి వాటిని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు ఇచ్చి వెళ్ళిన సమయానికి మళ్ళీ ఆయుధాలు తీసుకునే సమయానికి మధ్యలో చాలా కాలం వ్యవధానం వచ్చింది. ఇక దేవతలు ఆయుధాల కోసం రాలేదని చెప్పి వాటిని ఎక్కడ దాచాలి అని ఆలోచించి మహర్షి ఏం చేశారంటే అభిమంత్రించి వాటిని మంత్రజలాలలోకి కలిపేసి లోపలికి పుచ్చేసుకున్నారు. అది ఆయన యొక్క అస్తులలోకి వెళ్ళిపోయింది. మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేయబడినటువంటి ఆయుధాలు అంత శక్తివంతములై ఇప్పటికీ కూడా లోకాన్నంతటినీ కాపాడుతున్నాయి. దేవతల యొక్క ఆయుధాలై త్యాగేనైకే అమృతత్వమానసుహు అనేటటువంటి వాక్యానికి దివ్యెత్తు రూపం ఎవరు అంటే దధీచి మహర్షి. అటువంటి దధీచి మహర్షికి మనుష్య జాతి అంతా రుణపడిపోయింది. ఆయనకి అందరం కలిసి రెండు చేతులకి ఒక్కసారి దధీచి మహర్షికి నమస్కారం చేస్తున్నాం. దధీచి మహర్షి లోక కళ్యాణం కోసం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలం దధీచి కుండ్. ఇది నైమిషారణ్యానికి సమీపంలోని మిశ్రత్ ప్రాంతంలో ఉన్నది. పురాణ నేపథ్యంలో ఆ మహాత్యాగమూర్తి దధీచి విగ్రహ రూపధారి అయి మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా అవతరించి ఉన్నాడు ఇక్కడ. మనము దర్శిద్దాం పదండి. దధీచి ఆలయంలో వినాయకుడు గణేషి రూపంతో దర్శనమిస్తాడు. నైమిషారణ్యాన్ని పరిక్రమణ చేసే ముందు భక్తులు తొలిగా ఈ స్వామివారిని దర్శించి అనుజ్ఞ తీసుకుని తమ ప్రదక్షిణలు మొదలు పెడతారు. ఈ గణేషి దర్శనంతో తమ యాత్ర జయప్రదమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ గణేషిని రాజా విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. దధీచి కుండ్లో మనం దర్శించవలసిన మరికొన్ని ముఖ్యమైన స్థలాలున్నాయి. ఇదిగో ఇదే ఆలయం ముందు వామభాగంలో ఏర్పడి ఉన్న కోనేరు. భరతఖండంలోని సర్వనదుల పుణ్యజలాలు కలిసిన దివ్యమైన కోనేరు. ఆలయం లోపలి భాగంలో అష్టభుజ మహిషాసురమర్దని ఆలయం ఉన్నది. శ్రీ మహావిష్ణువుతో పాటు అఖండంగా వెలిగే దీపం భూమిని ఉద్ధరించిన విష్ణు భగవానుడి అవతారమైన వరాహస్వామి. దధీచి మహర్షి సాకార రూపమును దర్శించవచ్చు. దధీచి మహర్షి విగ్రహం తల కొద్దిగా వాల్చి ఉంటుంది. ఈ శిల్పాకృతి దధీచి యొక్క సమర్పణా భావాన్ని, త్యాగ నిరతికి అద్దం పడుతుంది. దధీచి మహర్షి లోక కళ్యాణం కోసం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలమే దధీచి కుండ్. నైమిషారణ్యమునకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైమిషారణ్య యాత్రకు విచ్చేసే ప్రతి భక్తుడు తప్పక దధీచి కుండును దర్శిస్తాడు. నాడు సర్వలోకాలకి కంటకప్రాయంగా నిలిచిన వృత్తాసుర సంహారానికి ఇంద్రుడికి దివ్యాయుధమునకు అవసరమైన తన వెన్నెముకను త్యజించి వజ్రాయుధంగా అనుగ్రహించిన దధీచి మహర్షి త్యాగభరిత వృత్తాంతం మనకెప్పుడూ స్ఫూర్తిదాయకమే.
దధీచి మహర్షి తన అస్థికలను ఇంద్రుడికి దానమునర్చిన ఈ ప్రాంతమే మిశ్రత్. ఇదిగో ఇదే దధీచి కుండ్. దధీచి మహర్షి వజ్రాయుధ నిర్మాణం కోసం ఈ పవిత్ర కుండంలోనే స్నానమాచరించి తన వెన్నెముకను ఇంద్రునకు సమర్పించాడు. మిగిలిన ఎముకలతో పలు ఆయుధాలు తయారయ్యాయి. దధీచి మహర్షి భార్గవ వంశములోని సుకన్య చవన మహర్షుల సంతానం. దధీచి తల్లి సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక. సుకన్య వివాహానికి మునుపు ఓనాడు తన తండ్రి వేటకు వెళ్లే సమయాన తాను అడవికి వెళ్ళింది. అక్కడ ఒక పుట్టను చూసింది. ఆ పుట్ట శిరోభాగమున 2 ప్రదేశములలో దేదీప్యమైన వెలుగులు కనపడ్డాయి. ఆ వెలుగులను మిణుగురు పురుగులు అని భ్రమించి ఓ పుల్లతో పొడిచింది. ఆ చర్యతో ఆమె ఊహించని ఉత్పాతం జరిగింది. లోక కళ్యాణార్థం చవన మహర్షి తపోనిష్టలో ఉండగా కాలక్రమంగా అతడి శరీరం చుట్టూ పుట్టలు కట్టాయి. ఆ మహర్షి కనులు మాత్రం మహా తేజస్సుతో వెలుగిపోతూ 2 జ్యోతుల వలె అగుపడుతుండగా వాటిని మిణుగురు పురుగులుగా భావించిన సుకన్య క్రీడోత్సాహముతో పుల్లతో పొడవగా చవన మహర్షి కళ్ళుపోయాయి. జరిగిన అపచారం తెలుసుకున్న శర్యాతి మహారాజు చవనుడిని క్షమాభిక్ష కోరాడు. అంత చవన మహర్షి, నీ కుమార్తెనిచ్చి వివాహము చేసినచో దోష పరిహారం అవుతుంది అని తేల్చాడు. శర్యాతి మహారాజు హతాశుడై తల్లడిల్లాడు. విజ్ఞురాలైన సుకన్య తండ్రికి నచ్చజెప్పి ఆ మహర్షిని వివాహమాడి భక్తి శ్రద్ధలతో చవనుడి సహధర్మచారిణిగా తన నామధేయాన్ని జన్మను సార్థకం చేసుకున్నది. అటువంటి కారణ జన్ములైన చవన సుకన్య దంపతులకు ఉదయించిన పుత్రుడే దధీచి. దధీచి మహర్షిగా అవతరించి బ్రహ్మజ్ఞానిగా ఆవిర్భవించాడు. శాంతివనంలో ప్రశాంత వాతావరణాన్ని ప్రోధి చేశాడు. శాంతివనము శత్రువులకు కూడా స్వాంతనపరిచే అద్భుతవనమయ్యింది. ప్రశాంత ఆశ్రమ వాటికయింది. ఒకనాడు ఇంద్రుడు దధీచిని చూచి ప్రసన్నుడై అతడికి బ్రహ్మ విద్యను ఎన్నో మహాస్త్ర శస్త్ర ప్రయోగాలను నేర్పాడు. కాని ఆ విద్యలు ఎవ్వరికీ నేర్పకూడదని నిబంధన విధించాడు. ఒకవేళ ఆ నిబంధన మీరితే శిరస్సు ఖండిస్తానని తెలిపాడు. దధీచి అంగీకరించాడు. తర్వాత ఒకనాడు అశ్వని దేవతలు భూలోకానికి వచ్చి దధీచిని ఆశ్రయించి ఆ విద్యలను తమకు నేర్పమని విన్నవించగా దధీచి దేవేంద్రుడి నిబంధనను చెప్పాడు. అంతట వారు యుక్తిగా దధీచి శిరస్సును తొలగించి తాము శస్త్ర విద్యా పారంగతులు అవడం కోసం ఓ గుర్రం తలను అమర్చారు. ఆ పిమ్మట దధీచి నుంచి సకల విద్యలు గ్రహించారు. ఆ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన ఇంద్రుడు దధీచి శిరస్సును ఖండించాడు. తరువాత అశ్వని దేవతలు తాము భద్రపరిచిన దధీచి నిజ శిరస్సును తిరిగి అతికించి బతికించి దీవించారు. కాలక్రమంలో ఒకసారి దేవదానవులకి భీకర యుద్ధం జరిగింది. దేవతలకు అపార శస్త్రాస్త్రముల నష్టం జరిగింది. అంతలో యుద్ధ విరామాన్ని ప్రకటించారు. తిరిగి యుద్ధం చేస్తే మరిన్ని శస్త్రాస్త్రాల నష్టం జరగడమో లేదా అవి దానవుల పాలు కావడమో జరుగుతుందని శంకించిన దేవతలు ఆ శస్త్ర అస్త్రాలను తామే ధ్వంసం చేయకుండా దాచి ఉంచగలిగే వారెవ్వరూ అని యోచింపగా దధీచియే అందుకు అర్హుడని ఎంచుకుని శాంతివనమును చేరి దధీచి మహర్షిని అర్థించగా లోక కళ్యాణార్థమై ఆ ముని అంగీకరించిన మహాపతివ్రత అయిన దధీచి సతిమని గభస్తిని పతిక్షేమం దృష్ట్యా అభ్యంతరం తెలుపగా ఆమెను వారించిన దధీచి ఆ అస్త్రాలను భద్రపరిచినాడు. దేవతలు నిశ్చింతగా నిష్క్రమించారు. ఎంతకాలము గడిచినా దేవతలు తిరిగి వచ్చి తమ దివ్యాస్త్రాలను తీసుకువెళ్లలేదు. వారు రాకపోయేసరికి దధీచి ఆ అస్త్రాలను నీరుగా మార్చి స్వీకరించాడు. అదే సమయంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన వృత్తాసుర రాక్షసుడు వరగర్వముతో సర్వలోకాలను విధ్వంసం చేస్తూ శిష్టులను సంహరిస్తూ అల్లకల్లోలం చేయుచుండగా వాడినెదిరించి పరాజితులైన ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును శరణుదొచ్చి తరుణోపాయం అడిగారు. అంతట శ్రీ మహావిష్ణువు దధీచి వెన్నెముకతో చేసిన 100 అంచులు గల వజ్రాయుధము చేతనే ఆ వృత్తాసుర మరణం అని దేవతలకు తెలుపగా దేవతలు దధీచి వద్దకు విచ్చేసి తమ అస్త్రాలు గురించి అడగగా ఆ అస్త్రాలు తన ఎముకలకు పట్టియున్నాయని యోగాగ్నిలో తన శరీరాన్ని దహించి ఆ అస్త్రాలు తీసుకోమని తెలిపాడు.
పరమేశ్వర కృపతో దేవతల ఇచ్చ నెరవేరింది. అంతటా విశ్వకర్మ దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేయగా ఆ దివ్యాయుధమును చేతబూని ఇంద్రుడు వృత్తాసురుడి సంహారము గావించినాడు. సంతానము లేనివారు దధీచి కుండు చేరి స్నానమాచరించి సరస్వతీదేవికి మొక్కుకొని ముడుపులు సమర్పించి పుత్ర సంతాన ప్రాప్తిని పొందుతారు. అలా తమ వంశం వృద్ధివంతమవుతుందని ఇక్కడి వారి నమ్మిక. మనోహరమైన మశ్రిక్ దధీచి కుండుని ఆనుకునే కళాత్మకంగా నిర్మాణము చేయబడ్డ ఆలయంలో మనం దర్శించేందుకు ఎన్నో దేవతా స్వరూపాలున్నాయి. ఈ ఉపాలయాల దర్శనం మనకు తెలియని ఎన్నో పురాణ గాథలను పరిచయం చేస్తుంది. సుందరమైన ఈ పాలరాతి మెట్లనెక్కి విశాలమైన దధీచి ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు అదిగో విష్ణు మందిరం. తానునర్చిన అపూర్వ దాన ఫలితముగా విష్ణులోక ప్రాప్తిని పొందినాడు దధీచి మహర్షి. అందుకే శ్రీ మహావిష్ణువు వామభాగాన దధీచి మహర్షి విగ్రహం ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. దక్షిణ భాగమున శ్రీమన్నారాయణుడి రూపును దర్శించగలం. మరెన్నో విశేషమైన సాలగ్రామ స్వరూపాలను శ్రీ మహావిష్ణువు సన్నిధిలో దర్శించుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు సహిత దధీచి మహర్షి దర్శనానంతరం ఇక్కడే కొన్ని గొప్ప ఆయుధాల రూపులను వీక్షించవచ్చు. దధీచి మహర్షి వెన్నెముకతో వజ్రాయుధము తయారవగా మిగిలిన ఎముకలతో ఎన్నో ఉత్తమ ఆయుధాలు తయారు చేయబడ్డాయి. అవేమిటో చూద్దాం. ఇది గాంధీవ ధనుస్సు. ఇది వరుణదేవుడికి అందగా ఆ తరువాత అర్జునుడు వరంగా పొందిన తొలి ధనుస్సు. ఇది మరొక ధనుస్సు, పేరు పినాకము. ఈ ధనస్సును శివపరమాత్ముడు స్వీకరించి జనకుడికి ఒసగగా ఆ శివధనుస్సునే విరచి శ్రీరాముడు సీతాదేవిని పరిణయమాడాడు. అదే పినాకము యొక్క రూపు. ఇది మరొక ధనుస్సు సారంగము. సారంగమును శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. మిగిలిన 4వది వజ్రాయుధము శతకోణములతో విరాజిల్లే ఆయుధం ఇంద్రుడి వశమైనది. ఇదే అష్టభుజీమాత మందిరం. ఈ అష్టభుజమాత లలితామాత యొక్క పెద్ద సోదరిగా ఇక్కడ భక్తుల పూజలందుకుంటున్నది. అష్టభుజీమాత అమ్మవారితో పాటు శివ పరివారాన్ని, విష్ణు భగవానుడి మూర్తిని దర్శింపవచ్చు. ఇక పినాకధారి శివశక్తి మాత, సూర్య భగవానుడి మూర్తిని సైతం దర్శించవచ్చు. ఇప్పుడు దధీచి పరివారాన్ని మనం చూద్దాం. దధీచి మహర్షి యొక్క పితృదేవుడు అథర్వ ఋషి. అథర్వణ వేదాన్ని మనకు అందించిన మహర్షి. ఇప్పుడు మనం ఒక పరమ పావనమైన స్థానాన్ని వీక్షిద్దాం. ఇదే దధీచి మహర్షి త్యాగనిరతిని చాటే ప్రదేశం. ఈ స్థలములోనే దధీచి మహర్షి తన ఎముకలను లోక కళ్యాణార్థం అర్పించినాడు. అలాగే కృష్ణ మందిరాన్ని కూడా చూడవచ్చు. మాతా దుర్గా, ఇంద్రుడి ప్రతిమలతో దధీచి మందిరాన్ని దర్శించవచ్చు. దధీచి మహర్షి యొక్క పుత్రుడైన పిప్పలాదకుడు ఇతడు. శంకర భగవానుడి అంశతో జన్మించిన కారణజన్ముడు.
ఈ కనపడే మందిరంలో కొలువై ఉన్నాడు దధీచేశ్వరుడుగా మహాదేవుడు. దధీచిమాత దధీచి మహర్షి సోదరి. దధీచి మహర్షి పరివారాన్ని తిలగించిన భక్తులకు ఆశ్చర్యము, అపూర్వము, వెరసి ఆనందానుభూతులను అనుగ్రహించే శుభకరమైన స్థానానికి వెళ్దాం. ఇప్పుడు ఆ ప్రదేశము ఇదే. ఇదిగో అపూర్వ వృక్షరాజం. భారతావనిలో పవిత్ర హిమాలయ సానువుల్లో మాత్రమే దర్శనాన్ని అనుగ్రహించే పారిజాత మూల వృక్షము ఈ దధీచి కుండులో మనం దర్శించి తరించగలం. సర్వదేవతలు కదలి వచ్చిన దివ్యస్థలి దధీచి ఆశ్రమం. సర్వతీర్థాలలోని పుణ్యజలరాశి మిళితమై ఉన్నది దధీచి కుండ్. సర్వకామ్యార్థములను అనుగ్రహించే ఈ దేవతా వృక్షము పరివేష్టితమైన తావు దధీచి శాంతివనం. బహు విశేషములతో కూడి అనన్య శుభఫలాలను దధీచికుండు ప్రవేశమే మనకనుగ్రహిస్తుంది. దధీచికుండు స్నానము, దధీచి బాబా దర్శనము, పారిజాత మూల వృక్షరాజ ప్రదక్షిణ ఫలము అప్రమేయ ఆనందకరము. నైమిషారణ్య దర్శనం.